హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు అయితే నేను చాట్లు అలకాలనుకుంటున్నానండి. అందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ చాట్లు అయితే వాడకూడదు అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న చాట్లు కొంచెం పాడైపోయినాయండి. అందుకని కొన్ని మెంతులను న్యూస్ పేపర్లు, మన ఇంట్లో ఏ పేపర్లు ఉంటే అవి కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని బాగా నీళ్ళు పోసి అయితే నానబెట్టుకున్నానండి. ఇదేనండి. ఇంకా ఈ చాట్లు అయితే మా అమ్మ వస్తే ఇలా అలుక్కుంటే మంచిది, మళ్ళీ ప్లాస్టిక్ చాట్లు వాడటం ఎందుకని చెప్పి నేనైతే ఈ చాట్లను అయితే ఇవి 10 ఏళ్ళు అయిందండి కొన్ని. కొన్న కాడ నుంచి వాడుతూనే ఉన్నా. ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ అయితే పడి వాటి నుంచి కొర్రలు అవి చేస్తున్నప్పుడు అవి హోల్స్ నుంచి కారిపోతున్నాయి. అందుకని వీటిని అలకామండి. ఇది నీళ్ళు అయితే ఫస్ట్ అయితే చాటను తీసుకొని దానికి కొంచెం నీళ్లు చల్లేసి మంచిగా తడుపుకొని తర్వాత మనం చేసిన పిండిని మెత్తగా మిక్సీకి అయితే వేసేసుకొని, మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేసేసుకొని మంచిగా ఇక అలుక్కోవటమేనండి. ఎక్కడ పోతే అక్కడ కొంచెం దూది పెట్టేసి శుభ్రంగా మంచిగా అలుక్కొని ఎండకు పెట్టేసుకుంటే బాగా ఎండిపోతాయండి. ఇప్పుడు ప్లాస్టిక్ అయితే వాడకూడదు కాబట్టి ఇక వీటిని రీయూజ్ చేసుకుందామని చెప్పి మంచిగా వీటిని అలికానండి. మా అమ్మ వచ్చింది, మా అమ్మ అలికేసింది శుభ్రంగా, ఇంకా కొనే పని లేకుండానే. చాలా అయితే బాగున్నాయండి అలికినాక కూడా. ఇంకా బాగా ఎండినాకైతే మంచిగా అవుతాయండి వీటిల్లో. అప్పుడైతే మళ్ళీ మంచి ఫీలింగ్ వచ్చింది. అంతేనండి. ఇదైతే ఎండకైతే బాగా ఎండిపోయిందండి చాట్లు. ఇక వీటిని తీసేసుకోవాలి. ఇక సౌండ్ అయితే చాట్లలో బాగా ఎండినాక చాలా టక టక సౌండ్ అయితే భలే వస్తుందండి. బాగా కొత్త వాటిలా కూడా అయింది. ఇక వీటి బాగా ఎండిపోయినాయండి. హోల్స్ అన్నీ కూడా కవర్ అయినాయి. ఇట్లా మీకు కూడా చాట్లు ఉంటే కనుక సింపుల్గా నేను చెప్పినట్టు ప్రాసెస్ చేసేసుకొని మంచిగా ప్లాస్టిక్ అనేది వాడకుండా ఇట్లా ఒక్కోటి మనం ప్లాస్టిక్ని వాడకుండా ఇట్లా పాత వాటిని ఉపయోగించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఇవి వాడుతున్నారా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఎవరికైనా ఉపయోగపడితే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నాకైతే ఇట్లా కొత్త చాట్లతో ఏదన్నా చెరగటానికి కూడా భలే ఇంట్రెస్ట్ అయితే వచ్చిందండి. చాలా బాగా అయింది ఎండకండి. ఇంకా ఒక్కటి కొనుక్కుంటే మనకి చాలా సంవత్సరాలు అనేది వచ్చిందండి. అదే ప్లాస్టిక్ అయితే కొన్నాళ్ళకి మొత్తానికి పాడైపోయి ఇక అంతా పోయిద్ది, మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. ఇట్లా మనకి ప్రకృతి ప్రసాదించిన వాటిలో ఏమైనా పాత పద్ధతుల్లో ఒకటి దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవటానికే ఉపయోగపడతాయండి. చూసారు ఎంత బాగున్నాయో, కొత్త వాటిలాగా అయినాయండి. నా వీడియో నచ్చింది.